చేపలు కొనేటప్పుడు వినియోగదారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యానికి సురక్షితమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. స్థానిక, సంప్రదాయ చేపలకు ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం. థాయ్ క్యాట్ఫిష్ను మార్కెట్లో ఎక్కడ చూసినా దాన్ని పూర్తిగా నివారించడం మీ ఆరోగ్యానికి అత్యంత మంచిది. నాన్ వెజ్ తినేవారిలో చాలామందికి చేపలంటే చాలా ఇష్టం. ప్రతిరోజు వాటిని తమ ఆహారంలో చేర్చుకుంటారు. భారతీయ మార్కెట్లో అనేక పోషక విలువలున్న చేపలు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని రకాల చేపలు మాత్రం తినడానికి అస్సలు సురక్షితం కాదని, అవి ప్రాణాంతకమైన ప్రమాదానికి దారితీయవచ్చని చాలామందికి తెలీదు. చేపలు నీటిలో నివసిస్తాయి కాబట్టి నీటిలోని పాదరసాన్ని తమ శరీరంలో పేరుకుపోయేలా చేసుకుంటాయి. అధిక పాదరసం మెదడు, నాడీ వ్యవస్థ, గుండె ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల చేపలు మైక్రోప్లాస్టిక్స్ను కూడా తింటాయి. ఇవి మానవ శరీరంలోకి చేరి హాని చేయగలవు. కలుషితమైన నీటిలో పెరిగే చేపలను తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది చాలా ప్రమాదకరం. వర్షాకాలంలో కలుషితమైన నీటి వల్ల చేపలు తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. నాన్ వెజ్ ప్రియులారా, థాయ్ మగూర్ చేప విషయంలో జాగ్రత్త. క్యాన్సర్కు కారణమయ్యే ఈ చేపను ప్రభుత్వం నిషేధించింది. ఇది కేవలం ఆరోగ్యానికే కాకుండా పర్యావరణానికి ప్రమాదకరం. అపరిశుభ్రమైన పెంపకం, వ్యాధుల వ్యాప్తి వంటి కారణాలతో ఈ చేపను తినడం అత్యంత హానికరం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి థాయ్ మగూర్ను పూర్తిగా నివారించండి. థాయ్ మగూర్ చేప మానవ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జలచరాలకు కూడా ప్రమాదకరం. కేంద్ర ప్రభుత్వం దీని పెంపకం, అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ థాయ్ మగూర్ చేపల్లో క్యాన్సర్కు కారణమయ్యే పదార్థాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తినడం వల్ల శరీరంలో హానికరమైన విష పదార్థాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. అందుకే దీన్ని క్యాన్సర్ కారక చేపని కూడా పిలుస్తారు. ఈ చేప మొదట థాయిలాండ్ నుండి భారతదేశానికి వచ్చింది. ఇది మాంసాహారం కావడంతో ఇతర చిన్న చేపలను వేటాడి తింటుంది. దీనివలన స్థానిక జాతుల సంఖ్య గణనీయంగా తగ్గి జలచరాలకు తీవ్రమైన ముప్పు కలిగింది. అందుకే 2000వ సంవత్సరంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ చేపను నిషేధించింది. అపరిశుభ్రమైన పెంపకం. ఈ చేపలను పెంచేటప్పుడు మత్స్యకారులు వాటికి కుళ్ళిన మాంసం, మురుగునీటిలోని వ్యర్థాలను తినిపిస్తారు. ఇది నీటి వనరులను కలుషితం చేయడమే కాకుండా ఈ చేపలను విషపూరితం చేస్తుంది. వ్యాధులు వ్యాప్తి. అదనంగా ఈ చేపల్లో ఉండే పరాన్నజీవులు ఇతర స్థానిక చేపలకు తీవ్రమైన వ్యాధులను వ్యాపింపజేస్తాయి.